మనకు స్టామినా లేదు, మన పార్టీకి అంత శక్తి లేదు అని మాట్లాడటం చూస్తుంటే మరి ఏ డైరెక్షన్ లో ఇట్లా జరుగుతుంది? మరి మనం ఏదన్నా మాట్లాడితే జన సైనికుల వీర మహిళలు కాదు వీళ్ళందరూ కూడా ఇది వ్యూహంలో భాగం. ఏం వ్యూహంలో భాగం? ఒక మాట మీద లేనిటువంటి నాయకుడి మాటలు పట్టుకొని ఈరోజు జన సైనికులు ఎవరైతే వీళ్ళు ఉన్నారో, వీర మహిళలు ఎవరైతే ఉన్నారో పాపం సమాధానం చెప్పలేక సమాజంలో తిరగాల్సి వస్తుంది. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు తెలుగుదేశం సోదరులు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏంట్రా అంటే చంద్రబాబు నాయుడు గారికి శక్తి ఉంది, ఆలోచన ఉంది, ఈ రాష్ట్రాన్ని రాత్రికి పగలు రాత్రి పడుకొని లేవంగానే అమెరికా చేసేస్తారు అని మాట్లాడే మా తెలుగుదేశం సోదరులకి ఒక విషయం చెప్తాను. మరి ఈరోజు మీరు ఇచ్చిన హామీల పరిస్థితి ఏంటి? మీరు చెప్పిన వాగ్దానాలు ఏంటి? అసలు మీరు మా వాగ్దానాలు చెప్పి అధికారంలోకి వచ్చారు? సంపద సృష్టిస్తానని చెప్పిన తెలుగుదేశం పార్టీ సంపద సృష్టిస్తామని మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడేటప్పుడు నేను మీకు మీరే చేయండి, అదే చెప్తా ఉన్నా. చెప్పండి. మేము సూపర్ 6 అమలు చేసి చూపిస్తాం, మేము సూపర్ 6 అమలు చేసి చూపిస్తే మీరు దుకాణం మూసుకొని ఇంటికి వెళ్ళిపోతారా? ఇప్పుడు ఎక్కడైతే బెంగళూరులో ఉంటున్నారో అక్కడే కంటిన్యూ అవుతారా? సూపర్ 6 మీరు అమలు ఎప్పటికి చేస్తారు? 4 సంవత్సరాలు చేస్తారా? 5 సంవత్సరాలు చేస్తారా? మీకు అంటే ఇంకో విషయం చెప్తాను. తెలుగుదేశం పార్టీ చెప్పిన అబద్ధపు హామీలు, తెలుగుదేశం పార్టీ చెప్పిన అబద్ధపు హామీలు ప్రజలు గమనిస్తున్నారు. 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. అది మీరందరూ గమనించాలా? మీరేం చెప్తున్నారు? హలో, చెప్పండి ప్లీజ్ కంటిన్యూ. మీరేం చెప్తున్నారు? ఏదైనా మాట్లాడితే మీరు ఓట్లు లెక్కలు ఇవి అని మాట్లాడుతున్నారు. ఇక్కడ మీరిద్దరు తేల్చుకోవాల్సిన విషయం ఏంటంటే జనసేన వల్ల తెలుగుదేశం నిలబడిందా, తెలుగుదేశం వల్ల జనసేన నిలబడిందా? ఇది మీ అంతర్గత సంబంధించిన విషయం. దాన్ని మీరిద్దరు చర్చించుకోవాలా? అలా చర్చించుకోకుండా మీ నాయకుడే ఒక సభలో ఒకలాగా మాట్లాడడం చూస్తుంటే నిజంగానే 2 నాలుకల ధోరణిలోనే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అని చెప్పేసి మేమందరం కూడా అనుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే వైసీపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీకెందుకు ఉలికి పడుతున్నారు, మీరెందుకు ఇట్లా చేస్తున్నారు అంటే, అరే మీరు మాట్లాడుకుంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేమెందుకు ఉలికి పడతాం? మేము ప్రజల్లో ఉద్యమాలు చేస్తున్నాం, మేము ప్రజల్లో పోరాటం చేస్తున్నాం, ప్రతి సమస్య మీద మేము చురుగ్గా పాలు పంచుకుంటున్నాం, మేము ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం. అలాంటిది ఈ రోజు మీరు మాట్లాడుకొని మీరు చేస్తుంటే దానికి వైఎస్ఆర్సీపీ ఆనందంగా ఉంది అని అంటే, అసలు మీరిద్దరు కొట్లాడుకుంటే కలిసి ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అసలు సఖ్యత ఉందా? అసలు తెలుగుదేశం పార్టీ నాయకులకి, అధినాయకుల గురించి నేను మాట్లాడటం లేదు, తెలుగుదేశం పార్టీ నాయకులకి జనసేన పార్టీ నాయకులకి అసలు సఖ్యత ఉందా? ప్రజా సమస్యల మీద పోరాడుతున్నారా? ఈ రోజు మీ క్యాడర్ కి ఏదైనా సమస్య వస్తే ఎవరికి పోయి చెప్పుకోవాలి? ఒక జనసేన నాయకుడు అయితే తెలుగుదేశం పార్టీ దగ్గర పోలేకపోతున్నాడు, ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు అయితే జనసేన ఎమ్మెల్యే అయితే ఆయన దగ్గరికి పోలేకపోతున్నాడు. అసలు మీ ఇద్దరి మధ్యన ఫస్ట్ ఆఫ్ ఆల్ సఖ్యత ఉందా? అసలు దాని గురించి మాట్లాడండి. ఈ రోజు ప్రజల సమస్యల మీద ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక సభలో ఆయన ఏం చెప్తారు? వైసీపీ కార్యకర్తలకి వైసీపీకి ఓట్లు వేసిన ప్రజలకి ప్రభుత్వ పథకాలు అందకూడదు ఆయన బాహటంగా చెప్తారు. అది ఆ విషయం పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు. ఎందుకు అని అంటే వాళ్ళిద్దరి మధ్యన ఏ లాలూచి ఉంది, ఏ రకంగా వాళ్ళిద్దరు ఆయన మొదలు పడుతున్నాడని మనకు తెలియట్లేదు. ఎలక్షన్స్ కు ముందే రాజకీయాలు, ఎలక్షన్ కు వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్క తెలుగుదేశం పార్టీకే కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి ఆయన. రైట్ గోపి గారు, చెప్పండి సార్. మీరు మాట్లాడే ముందర మొన్న P4 సభలో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు ఒక్కసారి చూద్దాం, చూసి మీ దగ్గరకు వస్తాం. ఇలాంటి బడుగు బలహీనులంతా కూడా
వాళ్ళ ఆలోచన అంతా ఆ పూటకే ఉంది. చెప్పినా కూడా ఆలోచించరు. ఇప్పుడు వచ్చారు, సగం మంది వెళ్ళిపోయారు. వాళ్ళ ఆలోచన వచ్చాం, మీటింగ్ అయ్యింది, మా పని అయిపోయింది. అంటే మన ఆలోచన విధానాన్ని నేను తప్పుపడుతున్న మిమ్మల్ని కాదు.